హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు నా చిన్నప్పుడు నానమ్మ చేసిన వంకాయ పచ్చిపులుసు చేస్తున్నాను. నోటికి పుల్లగా కమ్మగా ఉండే ఈ వంకాయ పచ్చిపులుసుని ప్రతి ఇంట్లోనూ చేస్తారు. అయితే మా నానమ్మ గారు చేసే ఈ పద్ధతిలో నేను మీకోసం చేసి చూపించాలనుకున్నా. చాలా సింపుల్గా టేస్టీగా వంకాయ పచ్చిపులుసు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా 3 తెల్ల వంకాయలు తీసుకుని మధ్యకి కట్ చేసి పుచ్చులు లేకుండా చెక్ చేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలి. వంకాయలకి 4 పచ్చిమిర్చికి 5 వెల్లుల్లికి ఆయిల్ రాసి స్టవ్ మీద కాల్చుకోవాలి. పుల్లల పొయ్యి ఉంటే నిప్పుల్లో కాల్చుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. కాల్చిన వంకాయల్ని నీటిలో వేసి నల్లగా ఉన్న భాగాన్ని తీసి క్లీన్ చేసుకోవాలి. 3 ఎండుమిర్చి, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసి పొడి దంచుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో కాల్చిన వంకాయలు, మిర్చి, వెల్లుల్లి, రెడీ చేసిన జీలకర్ర నువ్వుల పొడి, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఉప్పు, పసుపు వేసి అన్నీ బాగా కలిసేలా చేతితో కలపాలి. మీకు కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తర్వాత చింతపండు పులుసుని వేసుకుని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఈ పులుసు మరీ చిక్కగా మరీ పలుచగా కాకుండా చేసుకుంటే చాలా బాగుంటుంది. తాలింపు కోసం కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు, ఎండుమిర్చిలోని గింజలు కూడా వేసి ఫ్రై అయినాక వంకాయ పచ్చి పులుసులో వేయాలి. అంతేనండి, నాన్నమ్మ చేసిన పద్ధతిలో రుచిగల వంకాయ పచ్చి పులుసు రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.